హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అషే టు జెడ్ టెక్. నా పేరు అశోక్. ఈ వీడియోలో 7 సీటింగ్ కెపాసిటీ నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 11 సీటింగ్ కెపాసిటీ వరకు ఉండే కార్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ కార్ పేరు కియా గ్రాండ్ కార్నివాల్. ఈ కియా గ్రాండ్ కార్నివాల్ కార్లో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీన్ని బిజినెస్ ఆర్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైతే ఫ్యామిలీతో ఎక్కువ వెకేషన్స్ వెళ్తూ ఉంటారో, అంటే పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్లకు ఈ కియా గ్రాండ్ కార్నివాల్ కార్ యూస్ఫుల్గా ఉంటుంది. కియా బ్రాండ్లో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ప్లస్ స్మార్ట్ ఫీచర్స్ ప్లస్ బిల్డ్ క్వాలిటీ ప్లస్ సేఫ్టీ ఉన్న కార్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కియా గ్రాండ్ కార్నివాల్ని చూస్ చేసుకోవచ్చు. ఇక వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వెయిట్ చేయకుండా ఈ కియా గ్రాండ్ కార్నివాల్ కార్ని రివ్యూ చేసేద్దాం. ఇంటీరియర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్స్ దగ్గర ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని యూజ్ చేసి మనం స్లైడ్ డోర్స్ని ఆటోమేటిక్గా ఓపెన్ చేయొచ్చు. సో లోపల కూర్చున్న వాళ్ళకి డోర్ ఓపెన్ చేయడానికి ఈ బటన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇక సీట్స్కి ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. సీట్స్కి సైడ్లో ఒక యూఎస్బి పోర్ట్ ఉంటుంది. ఈ యూఎస్బి పోర్ట్ని మన కేబుల్ ద్వారా డివైస్కి కనెక్ట్ చేసుకొని మన డివైస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్లో కంఫర్టబుల్ రిక్లైన్డ్ సీట్స్ని యూజ్ చేశారు. ఈ సీట్స్ని మనం ఎలక్ట్రానికల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రిక్లైన్ సీట్ సైడ్స్కి ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఆర్మ్రెస్ట్ని మనం ఓపెన్ చేసుకొని సీట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకొని ఆర్మ్రెస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్ టాప్కి సన్ రూఫ్ ఆప్షన్ ప్లస్ మూన్ రూఫ్ ఆప్షన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక టాప్ లో ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి లైటింగ్ కోసం. ఈ కార్ టాప్ రూఫ్ కి ఏసీ బ్లోవర్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. బ్లోవర్స్ ని అడ్జస్ట్ చేసుకొని మనం ఎయిర్ బ్లో ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కార్ ఫ్రంట్ డాష్ బోర్డ్ ని అబ్జర్వ్ చేస్తే ఇందులో పెద్ద డిస్ప్లే ఉంటుంది. పెద్ద డిస్ప్లే అంటే సో ఇది కనెక్టెడ్ డిస్ప్లే, అంటే ఓడోమీటర్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ రెండు కలిపి పెద్ద డిస్ప్లే ఉంటుంది. మధ్యలో పార్టీషన్ ఉంటుంది. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో మన ఫోన్ ని కనెక్ట్ చేసుకొని కాల్స్ ని యాక్సెస్ చేయొచ్చు, అలాగే ఫోన్ మీడియాని యాక్సెస్ చేయొచ్చు. యాపిల్ కార్ ప్లే సపోర్ట్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ప్లే సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు ఇందులో స్పెషల్ ఫీచర్ వచ్చేసి 360 డిగ్రీ వ్యూ కూడా ఉంది. ఈ 360 డిగ్రీ వ్యూ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం కార్ని సరౌండింగ్ వ్యూ చేయొచ్చు. ఈ ఆప్షన్ మనకి ఎమర్జెన్సీలో చాలా హెల్ప్ అవుతుంది. ఎలాగంటే మనం కార్ని పార్క్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. అలాగే కార్ని మనం రివర్స్ తీస్తున్నప్పుడు కార్ సైడ్స్ లో కానీ కార్ రేర్ సైడ్ కానీ ఏవైనా పెట్స్ ఉన్నా చిన్న పిల్లలున్నా ఈ సరౌండింగ్ వ్యూలో మనకి క్లియర్ గా కనబడుతుంది. కార్ సరౌండింగ్స్ 360 డిగ్రీలో చెక్ చేసుకుని మనం కార్ని సేఫ్ గా రివర్స్ తీసుకోవచ్చు, అలాగే పార్క్ కూడా చేసుకోవచ్చు. ఈ కార్ లో డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. ఈ డిజిటల్ ఓడోమీటర్ లో కార్ పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయొచ్చు, అలాగే కార్ పర్ఫార్మెన్స్ ఆప్షన్ సెట్టింగ్స్ ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ కార్ లో ఏసీని కంట్రోల్ చేయడానికి స్మార్ట్ కంట్రోల్ ప్యానెల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్ ఏసీ స్మార్ట్ కంట్రోల్ ప్యానెల్ ని యూజ్ చేసి మనం ఏసీని కంట్రోల్ చేయొచ్చు, ఏసీ బ్లోవర్స్ ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే ఏసీ టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ కార్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ షిఫ్టింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇంతకు ముందు ప్రీవియస్ కార్ లో గేర్ రాడ్ ని యూజ్ చేశారు, బట్ ఈ కార్ లో డయల్ గేర్ షిఫ్టర్ అయితే ఉంటుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక కార్ ఓవరాల్ ఎక్స్టీరియర్ లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ లుక్ ని అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ లో హెవీ క్రోమ్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఈ హెవీ క్రోమ్ మెటీరియల్ డిజైన్ కార్ కి ఒక మంచి స్టైలిష్ మ్యాసివ్ లుక్ ని తీసుకొస్తుంది. అలాగే కార్ ఫ్రంట్ లో ప్రొజెక్టెడ్ ఎల్ఈడి ల్యాంప్స్, అలాగే బేస్మెంట్ లో కూడా ప్రొజెక్టెడ్ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే యూజ్ చేశారు. ఈ కార్ సైడ్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎలక్ట్రానికల్లీ ఆటోమేటిక్ స్లైడ్ డోర్స్ ని యూజ్ చేశారు. ఈ డోర్స్ ని రిమోట్ తోని ఆపరేట్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదా మాన్యువల్ గా కూడా ఓపెన్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ కార్ లో కాంటినెంటల్ బ్రాండ్ టైర్స్ ని యూజ్ చేశారు. ఈ ఎల్ఈడి కనెక్టెడ్ డిజైన్ రేర్ లో మంచి లుక్ ని తీసుకొస్తుంది. ఈ గ్లాస్ లో థర్మల్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందంటే మంచు పడేటప్పుడు ఆ మంచుని కరిగించడానికి, గ్లాస్ కి క్లియర్ విజిబిలిటీ ఉండడానికి ఈ థర్మల్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. రేర్ లో స్పేషియస్ బూట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ బూట్ స్పేస్ లో ఒక ఆప్షన్ ఉంది,
సీట్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ సీట్ మనకి అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుని దీన్ని సీటింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే అవసరం లేనప్పుడు సీట్ని ఫోల్డ్ చేసుకొని బూట్ స్పేస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సీట్ని ఫోల్డ్ చేసిన తర్వాత ప్లెంటీ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. చాలా లగేజ్ ఈ బూట్ స్పేస్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇందులో 2199 cc 4 సిలిండర్ 4 వాల్వ్ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది. అడ్వాన్స్ కార్ మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత ఈ కార్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అంటే కంప్లీట్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ కంపెనీ రివీల్ చేస్తుంది. సో ఇక ప్రైసింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఈ కార్ ప్రైస్ అయితే 40 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కియా గ్రాండ్ కార్నివాల్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో అప్డేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.